ఆఫీసర్ జాబ్ లక్షల్లో ప్యాకేజ్, డిగ్రీ పట్టభద్రులకు బంపర్ ఆఫర్. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగమే లక్ష్యంగా సిద్ధమవుతున్న వారికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. మొత్తం 395 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో స్పెషలిస్ట్ ఆఫీసర్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, డొమైన్ ఎక్స్పర్ట్ ఆఫీసర్ కేటగిరీల కింద వివిధ పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ఏడాదికి 21 లక్షల నుంచి 47 లక్షల వరకు వార్షిక ప్యాకేజీని అందుకోవచ్చు. మొత్తం పోస్టులు 395 పోస్టులు. మేనేజర్ MMGS 2 క్యాడర్ అన్నమాట, సెకండ్ క్యాడర్ 163 పోస్టులు. సీనియర్ మేనేజర్ MMGS 3 153. చీఫ్ మేనేజర్ SMGS 4 52. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ SMGS 5 20 ఉన్నాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్ TEGS 6 7 ఉన్నాయి. అర్హతలు పోస్టును అనుసరించి డిగ్రీ, బీకామ్, పీజీ, బీటెక్, MBA, MCA, CA, MCA, CS, MTech, MSc ఉత్తీర్ణత ఉండాలి. వయసు అభ్యర్థులు 22 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. SC STలకు 5 ఏళ్ళు, OBCలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు మినహాయింపు ఉంటాయి. వేతనం జనరల్ మేనేజర్కు 21 లక్షలు, సీనియర్ మేనేజర్కు 25 లక్షలు, చీఫ్ మేనేజర్కు 30 లక్షలు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్కు 38 లక్షలు, డిప్యూటీ జనరల్ మేనేజర్కు 47 లక్షల వార్షిక వేతనం ఉంటుంది. అన్ని పోస్టులకు నెలసరి వేతనంతో పాటు ఇతర అలవెన్స్లు అదనంగా లభిస్తాయి. 3 ఏళ్ల ఒప్పందం. ఎంపికైన అభ్యర్థులు బ్యాంకులో చేరిన తేదీ నుంచి 2 ఏళ్ల పాటు ప్రొబేషన్లో ఉంటారు. అనంతరం 3 ఏళ్లు పనిచేస్తామని ఒప్పంద పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒప్పందం నుంచి తప్పుకుంటే పోస్టును అనుసరించి 2 లక్షల నుంచి 2.5 లక్షలు బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక విధానం స్కేల్ 2-3 పోస్టులకు ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. స్కేల్ 4-5-6 పోస్టులకు అభ్యర్థుల దరఖాస్తులను బట్టి గ్రూప్ డిస్కషన్, అవసరమైతే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష ఇలా. రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. 100 మార్కులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ఇందులో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. 175 పద్ధతిలో ఒక పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో 2 భాగాలు ఉంటాయి. మొదటి పార్ట్లో క్వాంటిటేటివ్ 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. 20 నిమిషాల వ్యవధిలో 75 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి 60 నిమిషాల వ్యవధిలో 75 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. అయితే ఈ 3 సెక్షన్లలో సాధించిన మార్కులు మెరిట్ జాబితాలో కలపరు. ఇవి కేవలం 60 మార్కులు మాత్రమే. ఇక రెండో భాగంలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి 50 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. అంటే ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. వ్యవధి 60 నిమిషాలు. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగానే ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులు కోత విధిస్తారు. ఇంటర్వ్యూతో తుది జాబితా. ఆన్లైన్ రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్కి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్థి అకాడమిక్ ప్రతిభ, ఉద్యోగానికి సంబంధించిన పరిజ్ఞానం, ఆలోచన విధానం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తారు. జనరల్ అభ్యర్థులు కనీసం 50 మార్కులు, రిజర్వ్డ్ అభ్యర్థులు 45 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష వ్యక్తిగత ఇంటర్వ్యూలో సాధించిన మొత్తం మార్కులు ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఒకవేళ ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తే ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగానే కేటగిరీల వారీగా తుది మెరిట్ జాబితాను తయారు చేసి ఎంపిక చేస్తారు. ముఖ్య సమాచారం. దరఖాస్తు విధానం. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 10/8/2026. వెబ్సైట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.